అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. ద సీక్రెట్, రహస్యం. అవును, రహస్యంలోని విషయాలన్నీ మనం తెలుసుకున్నాక మనకి చాలా ఆనందంగా ఉంది కదా. ఇన్నాళ్ళు ఎందుకు మిస్ అయ్యామా అని మనకి బాధ కలుగుతుంది. ఇక ముందు మిస్ అవ్వం కదా, అన్నీ తెలుసుకుంటాం, మన జీవితాన్ని మనం మార్చుకుంటున్నాము. మొదలు పెట్టుకుందామా? మైకెల్ బెర్నార్డ్ బెక్విత్. మూత్రపిండాలు తిరిగి చక్కగా పనిచేయటం చూశాను. క్యాన్సర్ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకోవటం చూశాను. కంటి చూపు మెరుగై పోయిన చూపు మళ్ళీ రావటం చూశాను. రహస్యాన్ని ఆవిష్కరించే ముందు దాదాపు 3 ఏళ్ల పాటు నేను చత్వారం కళ్ళజోడు పెట్టుకున్నాను. ఒకరోజు రాత్రి శతాబ్దాల కిందటే ఈ రహస్యాన్ని గురించి చెప్పిన విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉండగా నేను చదువుతున్నది ఏమిటో తెలుసుకోవటానికి నా కళ్ళద్దాలను అందుకోబోయాను. హఠాత్తుగా నా చెయ్యి ఆగిపోయింది. నేను చేసిన పని ఏమిటో అవగాహనకు వచ్చాక అది నన్ను పిడుగుపాటులా తాకింది. అందరూ అనుకునే విషయం వయసు పెరిగిన కొద్దీ చూపు మందగిస్తుంది అని. అది నేను కూడా విన్నాను. చేతులు దూరంగా చాపి చదవటానికి ప్రయత్నించే వాళ్లను నేను చూశాను. వయసుతో పాటు చూపు తగ్గటం గురించి నేను ఆలోచించాను. చివరికి దాన్ని నా దగ్గరకు తెచ్చుకున్నాను. నేనా పని కావాలని చెయ్యలేదు, కానీ నేను ఆ పని చేశాను. ఆలోచనల సాయంతో నేను సృష్టించిన దాన్ని మార్చుకోవచ్చని నాకు తెలుసు. అందువల్ల నా 21వ ఏట ఎంత స్పష్టంగా చూడగలిగానో ఊహించుకోవటం మొదలుపెట్టాను. పల్చటి వెలుతురు ఉండే రెస్టారెంట్లలో, విమానాలలో కంప్యూటర్ ముందు కూర్చొని అన్నీ స్పష్టంగా చదువుతున్నట్లు ఊహించుకున్నాను. నేను స్పష్టంగా చూడగలను అనుకున్నాను. చక్కటి కంటి చూపు ఇచ్చినందుకు కృతజ్ఞత, ఉత్సాహము ప్రకటించాను. 3 రోజుల్లో నా కంటి చూపు బాగయ్యింది. ఇక నాకిప్పుడు చదవటానికి కళ్ళజోడు అక్కర్లేదు. నేను స్పష్టంగా చూడగలుగుతున్నాను. ద సీక్రెట్లోని అధ్యాపకులలో ఒకరైన డాక్టర్ బెన్ జాక్సన్ను నేను చేసిన పని ఏమిటో చెప్పినప్పుడు ఆయన నాతో 3 రోజుల్లో నీ కంటి చూపు అలా మారటానికి ఏం జరిగి ఉంటుందో మీరు అర్థం చేసుకున్నారా అన్నాడు. లేదు, నాకు తెలియకపోవటం మంచిదే అయ్యింది. ఎందుకంటే ఆ ఆలోచన నా బుర్రలో లేదు. నేనా పని చెయ్యగలనని అనుకున్నాను. అంతేకాదు, దాన్ని చాలా త్వరగా కూడా చెయ్యగలనని అనుకున్నాను. ఒక్కోసారి తక్కువ తెలుసుకుంటేనే మంచిది. డాక్టర్ జాన్సన్ ఒక నయం కాని వ్యాధిని తన శరీరం నుంచి తొలగించాడు. అందుకే ఆయన అంత అద్భుతంగా కోలుకోవటంతో పోలిస్తే నా కంటి చూపు బాగవటం పెద్ద విషయంగా నాకు తోచలేదు. నిజానికి నా కంటి చూపు 1 రోజులో బాగవుతుందని నేను ఎదురుచూశాను. అందుకని 3 రోజుల తరువాత జరిగినది మహా అద్భుతమని నాకు అనిపించలేదు. గుర్తుంచుకోండి, విశ్వంలో కాలం, పరిమాణం ఉండవు. ఒక మొటిమను నయం చెయ్యటం, వ్యాధిని నయం చెయ్యటం రెండూ ఒకటే. ప్రక్రియ ఒకే రకమైనది. తేడా ఉండేది మన మనసులోనే. అందుకని మీరు ఏదైనా వ్యాధిని ఆకర్షించి ఉన్నట్లయితే దాన్ని ఒక మొటిమ పరిమాణానికి కుదించండి. వ్యతిరేకమైన ఆలోచనలన్నింటినీ వదిలిపెట్టండి. అప్పుడు పరిపూర్ణమైన ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి. నయం కానిది ఏదీ లేదు. డాక్టర్ జాన్ డెమార్టిని. నయం కానిది అంటే లోపలి నుంచి నయం అయ్యేది అని నేను ఎప్పుడూ అంటాను. నయం కానిది ఏదీ లేదని నాకు తెలుసు. నేను నమ్ముతాను. ఏదో ఒక సమయంలో నయం కాదు అని చెప్పబడే ప్రతి వ్యాధి నయం చెయ్యబడింది. నా మనసులోనూ నేను సృష్టించే ప్రపంచంలోనూ నయం కానిది అనే దానికి చోటు లేదు. ఈ లోకంలో మీకు కావలసినంత చోటు దొరుకుతుంది. అందుచేత నాతో వచ్చి చేరండి. ఇక్కడ నాలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు.
వాళ్ళందరితోనూ వచ్చి కలవండి. ఈ లోకంలో పుష్కలత పొంగి పొర్లుతోంది. ఇక్కడ ప్రస్తుతం అన్నీ మంచి విషయాలే ఉన్నాయి. అవి మీలోనే ఉన్నాయి. స్వర్గంలాగా అనిపిస్తోంది కదూ. ఇది స్వర్గమే. మైకెల్ బెర్నార్డ్ బెక్విత్. మీరు మీ జీవితాన్ని మార్చుకోగలరు. మీ వ్యాధిని మీరు నయం చేసుకోగలరు. మారిస్ గుడ్మాన్, రచయిత, అంతర్జాతీయ వక్త. నా కథ మార్చి 10, 1981న ప్రారంభమవుతుంది. ఆ రోజు నా జీవితాన్నంతటినీ పూర్తిగా మార్చివేసింది. ఆ రోజును నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా విమానం కూలిపోయింది. నేను పక్షవాతంతో ఆసుపత్రిలో చేరాను. నా వెన్నెముక ముక్కముక్కలయ్యింది. మెడ దగ్గరుండే మొదటి 2 వెన్నుపూసలు విరిగిపోయాయి. నేను మింగలేకపోయాను. తినటం, తాగటం అనే అసంకల్పిత చర్య ధ్వంసమైపోయింది. నాకు సరిగ్గా ఊపిరి ఆడలేదు. కళ్ళు ఆర్పటం తప్ప మరేమీ చెయ్యలేకపోయాను. డాక్టర్లు నేనిక జీవితాంతం ఒక జడ పదార్థంలాగే ఉండిపోతానని అన్నారు. కనురెప్పలు మాత్రం కదిలించగలుగుతానని అన్నారు. వాళ్ళు నన్ను ఆ విధంగానే ఊహించుకున్నారు. కానీ వాళ్ళేమనుకున్నారు అనేది నేను పట్టించుకోలేదు. నేనేమనుకున్నాను అనేదే ముఖ్యం అనిపించింది. నన్ను నేను మళ్ళీ ఒక మామూలు మనిషిగా ఆసుపత్రి నుంచి బయటికి నడిచి వెళుతున్నట్లుగా ఊహించుకున్నాను. ఆసుపత్రిలో ఉండగా నేను పని చెయ్యాలని అనుకున్నది కేవలం నా మనసుతోటే. మీ దగ్గర మనసనేది ఉంటే దేన్నైనా చక్కబరచవచ్చు. నాకు ఊపిరి సరిగ్గా అందటం కోసం ఒక రెస్పిరేటర్ను తగిలించారు. నేనీ జన్మలో మామూలుగా ఊపిరి పీల్చుకోలేనని, ఎందుకంటే నా ఉదర వితానం పూర్తిగా ధ్వంసమయ్యిందని అన్నారు. కానీ నా లోపలి నుంచి ఒక చిన్ని గొంతు గట్టిగా ఊపిరి పీల్చు, గట్టిగా ఊపిరి పీల్చు అంటూనే ఉంది. చివరికి ఆ రెస్పిరేటర్ని వాళ్ళు తీసేశారు. అది ఎలా జరిగిందో డాక్టర్లు చెప్పలేకపోయారు. నా లక్ష్యాన్ని, నా దృష్టిని మరోవైపుకు మళ్లించే విషయాలను వేటిని నా మనసులోకి రానిచ్చే వీలు నాకు లేకపోయింది. క్రిస్మస్కి నేను ఆసుపత్రి నుంచి బయటికి నడిచి వెళ్ళాలన్న లక్ష్యాన్ని నాకు నేనే ఏర్పరచుకున్నాను. అలాగే చేశాను కూడా. నా 2 కాళ్లతోనూ నడిచి నేను హాస్పిటల్ నుంచి బయటపడ్డాను. అది సాధ్యం కాదని వాళ్ళన్నారు. ఆ రోజును నేను ఈ జన్మలో మర్చిపోలేను. విన్నారు కదా. మీకేమనిపించింది? నాకు మెసేజ్ చేయండి. తరువాయి భాగంతో రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.